అది ఎవరి సొత్తు, ఎవరు సొంతం అంటే ఆయన సొంతం. ఈ లోకంలో మరి ఇంకెవరు సొంతం కాదండి. పిల్లలకి అంటారు, పిల్లలు మా సొత్తు అంటారు. పిల్లలు మీ సొత్తు కాదు, మన సొత్తు కాదు. ఇక్కడ వారిని పెంచడానికి దేవుడు మనకు పాత్రలుగా వాడుకున్నాడు అంతే. తల్లిదండ్రులలో ఒక పాత్రలుగా వాడుకుంటాడు. ఈ పాత్రల ద్వారా దేవుడు ఏం చేశాడు? పిల్లల్ని భూమి మీద పంపించాడు. ఎందుకంటే ఈ పిల్లల్ని మన ఆయన కోసం పెంచినదే. ఇక్కడ మనం తప్పిపోతాం. ఇక్కడ ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాట్లు ఏంటంటే ఈ పిల్లల్ని దేవుడి కొరకు పెంచడం తప్పిపోతాం మనం. లోపల అన్నీ ఇస్తాం, మనం అన్నీ ఇస్తాం, కానీ వాళ్ళు ఇటువైపు పంపిస్తామంటే లోకం వైపు చూపిస్తాం. లోకాన్ని చూపిస్తాం వాడికి, దేవుని చూపించేవాడికి. అందుకనే తెలుగుబాటు పిల్లలు పరిశుద్ధత ఉండదు, యథార్థత ఉండదు, దేవుని భయం అసలు ఉండదు, తల్లిదండ్రుల భయం అంతకంటే ఎక్కువ ఉండదు కదా. కాబట్టి దేవుని కూడా ఈ మనలో మనం చేయాలంటే మనలో మనం పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నాం మనం? ఆత్మీయంగా ఉన్నామా? చనిపోయాము కదండి. విశ్వాస జీవితంలో కొనసాగుతున్నామా? లేకపోతే తగ్గిపోయాము? ఇక్కడ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నామా? మనం సిద్ధపడలేదా? లోకం నుండి మనం వేరే ఉన్నామా? వేరే కాలేదా? లోకంతోనే కలిసిపోయి లౌకిక సంబంధంతో ఉండి లోకానుసారంగా మనం జీవిస్తున్నాం కదండి. అందుకనే దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, అయ్యా నువ్వు వేరైపో కదా. దేవుడు స్వయంగా అబ్రాహాముతో చెప్పాడు, అబ్రాహామా నీ అన్న కుమారుడైన లోతు నుండి నీవు వేరైపో. ఎందుకు వేరే అవ్వాలంటే అబ్రాహాముకి లోతుకి సరిపోదు. పాపం దగ్గర నిలబడి ఉండి పాపంలో జీవిస్తా అయ్యో రోజు నేను దుఃఖపడి అయ్యో ఎట్లున్నానండి, ఏ మనసు ఎట్లున్నానండి, నేను ఎట్లున్నానండి, నా కుటుంబం ఎట్లుందండి, నా బిడ్డలు ఎట్లున్నారండి, నువ్వు ఎంతో దుఃఖపడతా వస్తుంటావు. అయినా సరే నువ్వు సరిచి కదండి. అయినా సరే మనం ఏం చేస్తూ ఉంటాడు? సరిచే అన్నీ చేశాడు. రోజు ఇక్కడ తప్పు రోజు ఏం చేస్తాడు చూడండి. ఇక్కడ మొదటి పేతురు చదవబడి మాట ఇక్కడ మొదటి పేతురు